హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల కనీస వేతనాల అమలుపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు అందరికీ సకాలంలో సముచితంగా కనీస వేతనాలు అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది కేవలం ఆర్థిక అంశమే కాదు, సామాజిక న్యాయానికి గౌరవప్రదమైన జీవనానికి సంబంధించిన ప్రాథమిక హక్కు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్న అనేక మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు వంటి అసంఘటిత రంగ కార్మికులు దశాబ్దాలుగా నామమాత్రపు జీతాలతో అరాకొర సౌకర్యాలతో పనిచేస్తూ ఉన్నారు. సమస్య తీవ్రత అందని ద్రాక్షగా కనీస వేతనం. ఈ వర్గాలకు చెందిన లక్షలాది మంది ఉద్యోగులు కార్మికులు అత్యల్ప జీతాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి కనీస వేతనాలు అందకపోవడమే కాకుండా ఉద్యోగ భద్రత కూడా కరువైంది. వీరిని క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, వారి సేవలను క్రమబద్ధీకరించాలని న్యాయస్థానాలు గతంలో పలుమార్లు తీర్పులు ఇచ్చాయి. కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఏళ్ల తరబడి ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం వారి డిమాండ్లను పట్టించుకోవడం లేదనే విమర్శనలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం వల్ల వారి జీవన ప్రమాణాలు మరింత దిగజారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్మికుల వేతనాలపై సమస్యలపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలైంది. రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ పరిశ్రమలు శాఖలలో వివిధ రంగాల్లో దాదాపుగా 1.27 కోట్ల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరిలో 47 లక్షల మంది సంఘటిత రంగ కార్మికులు ఉన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు అయితే నివేదించారు. గత ఆదేశాలు ప్రభుత్వ నిర్లక్ష్యం. వాస్తవానికి 2021లో గత ప్రభుత్వం జారీ చేసిన 5 జీవోల ప్రకారం వేతనాలను సవరించి గెజిట్లో ప్రచురించాలి అని హైకోర్టు గతంలోనే ఆదేశించింది. ఆ ఆదేశాలు అమలైతే రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరేది. అయితే నిర్దేశిత గడువు ముగిసినా ప్రభుత్వం ఆ ఉత్తర్వులను అమలు చేయలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. హైకోర్టు తాజా ఆదేశాలు. వాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన ధర్మాసనం ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను సత్వరమే సవరించి 4 వారాల్లోగా గెజిట్ నోటిఫికేషన్ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గట్టిగా ఆదేశించింది. ఇది లక్షలాది మంది కార్మికులకు వారి కుటుంబాలకు కొంత ఊరటనిచ్చే శుభవార్తగా పరిగణించవచ్చు. గడువు పాటించకపోతే చర్యలు. నిర్దేశించిన గడువులోగా ప్రభుత్వం వేతన సవరణ గెజిట్ను అమలు చేయని పక్షంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది కూడా కోర్టు ఈ మేరకు హెచ్చరించింది. సో ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సో కనీస వేతనాల చట్టం 1948 కార్మికుల హక్కులను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాలు: వర్గీకరణ, కార్మికులను వారి నైపుణ్యం ఆధారంగా అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ వంటి వర్గాలుగా విభజించడం. వేతన నిర్ధారణ, ప్రతి వర్గానికి వారు పనిచేసే పరిశ్రమ లేదా ఆయా రంగాల ఆధారంగా జీవన వ్యయానికి అనుగుణంగా కనీస వేతనాలను నిర్ణయించడము. యజమానుల బాధ్యత, ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతన రేట్లను యజమానులు తప్పనిసరిగా చెల్లించేలాగా చూడటము. ఉల్లంఘనలకు శిక్షలు, చట్టాన్ని ఉల్లంఘించిన యజమానులకు జరిమానాలు, అవసరమైతే జైలు శిక్ష విధించడము. క్రమం తప్పకుండా సమీక్ష, మారుతున్న కాలానికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం కనీస వేతనాల రేట్లను క్రమం తప్పకుండా సమీక్షించి సవరించడము. ఫిర్యాదుల యంత్రాంగం,
నిర్దేశించిన కనీస వేతనం కంటే తక్కువ పొందుతున్న కార్మికులకు సంబంధిత లేబర్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసే హక్కు కల్పించడము, సామాజిక భద్రతతో అనుసంధానం. కనీస వేతనాలు కేవలం నెల జీతానికే పరిమితం కాదు, ఉద్యోగుల భవిష్య నిధి, ఈపీఎఫ్, ఉద్యోగుల రాజబీమా రాజ్య బీమా, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా పథకాలకు చెల్లించాల్సిన వాటాలు కాంట్రిబ్యూషన్ కూడా కనీస వేతనాల ఆధారంగానే లెక్కిస్తారు. కనీసం సరైన కనీస వేతనం అమలైతే ఈ పథకాల ద్వారా కార్మికులకు అందే ప్రయోజనాలు పెరిగి వారి పదవీ విరమణ అనంతరం జీవితానికి ఆరోగ్య అవసరాలకు భరోసా లభిస్తుంది. కార్మికుల సంఘాల ఆందోళన, ప్రభుత్వాలపై విమర్శలు. సిఐటియు వంటి కార్మిక సంఘాలు హైకోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ 10 ఏళ్లకు పైగా కనీస వేతనాలు సవరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవోలు జారీ చేసినా వాటిని గెజెట్లో ప్రచురించి అమలు చేయకుండా కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెరిగిన ధరల ప్రకారంగా కొత్త వేతనాలను నిర్ణయించకుండా కేవలం పాత బేసిక్ డిఏలను కలిపి వేతనాలు పెంచినట్టు చూపించింది. మొక్కుబడిగా ముసాయిదా గెజిట్ను ప్రచురించిందని విమర్శలు ఉన్నాయి. కనీస వేతనాలు పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనప్పటికీ కేవలం పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరేందుకే ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తోందని వారు ఆరోపిస్తూ ఉన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకుండా కార్మికుల పొట్టగొడతారా అని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. ఉదాహరణకు 2023 నాటి ప్రతిపాదనల్లో రోజువారీ వేతనాలు అన్స్కిల్డ్ వారికి రూ. 673, సెమీ స్కిల్డ్ వారికి రూ. 742, స్కిల్డ్ వారికి రూ. 816గా సూచించిన ప్రస్తుత ధరల సూచి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ప్రకారంగా వీటిని మరింత గణనీయంగా పెంచాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. లక్షలాది మంది కార్మికులకు, ఉద్యోగుల జీవన ప్రమాణాలకు, వారి కుటుంబాల భవిష్యత్తు కనీస వేతనాలు అత్యంత కీలకం. కేవలం చట్టాలు చేయడం, జీవోలు విడుదల చేయడం కాకుండా వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడం ప్రభుత్వాల బాధ్యత. తెలంగాణ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను సవరించి గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసి కార్మికులకు న్యాయం చేయాలని ఆశిద్దాం. ఇది కార్మికుల హక్కు మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా వృద్ధి చెందడానికి కూడా అవసరమనైతే అంటున్నారు. సో ఈ విధంగా హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. కార్మికుల వేతనాలు, కనీస వేతనాలు ప్రభుత్వాల బాధ్యత, న్యాయస్థానాల జోక్యం, తెలంగాణ ప్రత్యేక దృష్టి.